హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు శివరాత్రికి ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. హాయ్ రండి. చూసారు కదండి, మహాశివరాత్రి సందర్భంగా ఏంటంటే మా వీధిలో అయితే బిర్యానీ పంచుతున్నారనమాట. సరే అని చెప్పేసి ఇంకా మేమైతే పుష్కర్ ఘాట్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా వాళ్ళు అయితే ఇక్కడ ఆల్రెడీ అశోక థియేటర్ దగ్గర అయితే పంచడం అయితే స్టార్ట్ చేశారు. మాదని కాదు కానీ అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ. అందులో మిల్ మేకర్ వేసుకొని వేడివేడిగా తింటే భలే ఉంది. మా ఊర్లో ఏంటంటే శివరాత్రికి అసలు మొత్తం మెయిన్ రోడ్ కానీ నార్మల్గా ఇప్పుడు మేము వెళ్ళే పుష్కర్ ఘాట్ దగ్గర కానీ కోట్లింగాల రేవు దగ్గర కానీ అన్ని చోట్ల భలే పెంచుతారు. బిస్కెట్లని, పుచ్చకాయలని, లేదంటే చాక్లెట్లని, ఐస్ క్రీమ్లని చాలా అంటే చాలా పంచుతారు. ఇంక సరదాగా అని చెప్పేసి మేము వెళ్ళాము. అసలు చెప్పడం కాదు కానీ జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. అసలు ఇంకా శివరాత్రికే స్నానం చేయాలా అన్నట్టయితే వెళ్ళారు. కొంతమంది అయితే అవి తినడానికి వెళ్తారు, కొంతమంది గోదావరి స్నానం చేయడానికి వెళ్తారు, కొంతమంది ఏంటంటే నాలో వీడియో తీసుకోవడానికి వెళ్తారు అనమాట. మా అమ్మాయి ఇంకా జనాల్లో ఎక్కడ ఇబ్బంది పడుతుందని మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు తన్నే. చూడండి ఎలా హాయ్ చెప్తుందో. ఇంకా వెళ్ళే దారిలోని ఇంకా మేము ఏంటంటే స్టార్ట్ అయ్యింది మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే వచ్చినప్పటికి 1 గంట అయితే అయ్యింది. అసలు చాలా అంటే చాలా ఎండ ఒకటి. తర్వాత ఏంటంటే అసలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. కోటకు ముందే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అక్కడైతే వైట్ది శివుడు ఉంటాడు కదా, ఆయన అయితే చాలా నిండుగా అంటున్నారు అనమాట. ఎంత బాగుందో కదా. మా అమ్మాయి ఇంకా నీరసం అయితే పడిపోయింది. ఇంకా ఏమీ అవ్వకముందే నీరసం పడిపోయింది. కొద్దిగా నడిస్తే చాలు ఇంకా వాళ్ళ నాన్న మామూలుగా ఎత్తేసుకున్నారనమాట. ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి. ఇంకా చూసారా జనాలు. ఇక్కడేమో అవి పెద్దలకి పడతారు ఇక్కడ అని చెప్పేసి అంటారు కదా, దానికి సంబంధించిన రైస్ అయితే అక్కడ ఉన్నది. తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా మా పుష్కర్ ఘాట్. శివరాత్రికి తర్వాత ఏంటంటే ప్రతి శివరాత్రికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే పుష్కరాలు వస్తుంది, ఇంకా మామూలుగా ఉండదు. మాకు దగ్గర ఒక 12 రోజులు అయితే పండగ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించినవి అన్నీ అమ్ముతున్నారు. మా అమ్మాయి ఆల్రెడీ చూడగానే అడిగేసింది బొమ్మ కావాలని. నేనైతే అస్సలు కొనని చెప్పేసి చెప్పాను. ఇంకా మేమందరం అది మా ఫ్రెండ్స్ అయితే అందరూ స్నానానికి అయితే వెళ్ళారు. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చేసాను. ఎందుకంటే గోదావరి మందే కదా, ఎప్పుడైనా వెళ్ళి స్నానం చేయొచ్చని. ఇంకా అందరూ అయితే ఆల్రెడీ నడిచి అలసిపోయారు. మెయిన్ ఏంటంటే ఏ ఇయర్ లేనిది ఇయర్ అయితే పెట్టారు. పిల్లలకి ఇది చూసారు కదా ట్యాగ్, అదేంటంటే పిల్లలు ఎక్కడైనా తప్పిపోతేనంట మనకి డైరెక్ట్ మన నెంబర్ తీసుకున్నారు, డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అసలు చాలా బాగుంది కదా కాన్సెప్ట్. అయితే నాకైతే బాగా నచ్చింది. చాలామంది అక్కడ అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాటి హెల్ప్కి అయితే నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఆల్రెడీ మా హస్బెండ్ అయితే ఇక్కడ గోదావరిలో స్నానం చేద్దామని అయితే వచ్చారు. చూడండి గోదావరి ఎంత బాగుందో కదా. నాకైతే మా ఊరు గోదావరి అంటే చాలా ఇష్టం. గోదావరి అంటే ఇంకా పిచ్చి, మా ఊరంటే ఇంకా పిచ్చి. చూడండి మీరు కూడా. మా హస్బెండ్ అయితే గోదావరిలో స్నానం చేసి అయితే వచ్చేసారు. ఇంకా తర్వాత ఇంకా సరే ఇంకా మొత్తం దండం పెట్టేసుకుని అక్కడ గుడి దగ్గరికి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. అక్కడ ఏదో సంబరం అయితే చేపిస్తున్నారు అనమాట. చాలా మంది చూసారు అలా సంబరం చేయించడం. సరే అని ఇంక సంబరం చేస్తుంటే అది లైట్గా క్లిక్ చేశాను. తర్వాత చూడండి నా చిన్నప్పుడు తీర్థాల్లో అమ్మేవారు అనమాట ఖర్జూరముని జీళ్ళు. తర్వాత బాగుంటాయి కదా అవి. ఇంకా నెక్స్ట్ ఒక చోట అయితే అన్నదానం చేస్తున్నారు. అసలు అక్కడ ప్రతి ఇయర్ చాలా బాగుంటుందంట. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారని చెప్పేసి వెళ్ళాము. అసలు ఎంత బాగుందంటే నేను చెప్పడం అని కాదు కానీ చాలా వెరైటీస్ అయితే వేసారు. మొత్తం బూర్లు, పులిహోర, బిర్యానీ, ఆవకాయ పచ్చడి, 2 రకాల కూరలు, పప్పు, స్వీట్, ప్రతిదీ చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చింది. మా హస్బెండ్ అయితే తింటున్నారు, మేమైతే కింద కూర్చొని తింటున్నాం అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తినేసాక మళ్ళీ ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. అక్కడ కృష్ణుడిది అయితే భలే ఉంది కదా. ఇంకా అలసిపోయి ఇంక ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.